మీరు రథం చేసుకునేటప్పుడు ముందుగా ఇత్తడి పళ్ళెం పెట్టుకొని దాంట్లోనే రథం తయారు చేసుకోండి. ఎందుకంటే రథం తయారయ్యాక లోపల స్వామివారిని కూర్చోపెట్టాలి, రథాన్ని పక్కకు జరపాలి అంటే కాస్త కష్టం అవుతుంది. అందుకే ముందుగా పళ్ళెంలో పెట్టేసుకున్నారంటే పళ్ళెంతో సహా వేరే చోటికి మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది. రథం పైన సూర్య భగవానుడికి ఛత్రంలాగా చిక్కుడు ఆకులు ఉంచాలి. చిక్కుడు పూలు, ఎరుపు అక్షింతలతో సూర్య భగవానుడిని పూజించాలి. మీరు ముందుగా తులసి కోట వద్ద గీసి ఉంచుకున్న పద్మం మీద ఈ రథాన్ని ఉంచి పూజించడం ప్రారంభించాలి. ఈరోజు పూజలో ఎరుపు అక్షింతలు, ఎరుపు పూల వాడకం చేయాలి. రథసప్తమి రోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ రోజు ఆచరించే రథసప్తమి స్నానం. ముందుగా స్నానం చేయబోయే బకెట్ నీళ్ళను ఒక చెరుకు గడను వేసి 3 మార్లు తిప్పుకొని కలుపుకోవాలి.